మీడియా మిత్రులకి థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి. సో మీరే ఫస్ట్ ఫిల్మ్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు. చాలా చాలా థ్యాంక్స్ అందరూ వచ్చినందుకు, వచ్చి సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ అందరికంటే ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది మా వైఫ్కే అండి యాక్చువల్గా. ఎందుకంటే నేను సినిమాని హైదరాబాద్లో తిరుగుతుంటే నా బిజినెస్ అంతా మొత్తం తనే భుజాన్ని వేసుకొని హ్యాండిల్ చేసింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ ఫిల్మ్ అయిపోయిన తర్వాత కొంచెం తనకి రిలాక్సేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో చాలా థ్యాంక్స్. అండ్ తర్వాత ఫిల్మ్ గురించి ఇంకా మాట్లాడాలంటే ఫస్ట్ నాకు లక్ష్మీపతి గారు ఒక ఫ్రెండ్ ఉన్నారండి. ఆయన నాకు ప్రదీప్ గారిని పరిచయం చేశారు. ప్రదీప్ గారు వచ్చి రామ్ గారిని పరిచయం చేశారు, మా డైరెక్టర్ని. రామ్ చెప్పేటప్పుడు నా దగ్గర సుహాస్కి నచ్చిన స్టోరీ ఒకటి ఉంది అన్నాడు. నేను అప్పుడే సినిమా ఓకే అనుకున్నాను. ఎందుకంటే సుహాస్ అంత ఈజీగా స్టోరీ ఓకే చేయడండి. ఆయన ఓకే చేశాడంటే అది హిట్ అండి. చాలా అంత సింపుల్ లాజిక్తో నేను సినిమా స్టార్ట్ చేశానండి. సో చాలా థ్యాంక్స్ సుహాస్ గారు, మీరు సినిమా నాకు ఓకే చేసినందుకు. అండ్ అలా మా జర్నీ స్టార్ట్ అయిందండి. తర్వాత సినిమాలో ఒక్కొక్కరు జాయిన్ అవుతుంటే నాకేం అర్థం కాలేదు సార్. మా మణి సార్ అసలు ఆయన ఇచ్చే విజువల్స్ మీరు రేపు చూస్తారు సార్, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అది మేము ఒక నార్మల్ ఫిలిం చేస్తున్నామన్నా లేదంటే ఏదో ఒక పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిం చేస్తున్న రేంజ్లో విజువల్స్ ఇస్తారు సార్ ఆయన. అసలు ఆయన విజువల్స్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని, గీతా గోవిందం కాడి నుంచే. చాలా చాలా థ్యాంక్స్ సార్. ముందుకు రండి సార్ ప్లీజ్. బిఫోర్ సార్ కెమెరా రండి సార్. ఎప్పుడు ఆఫ్ ద కెమెరా ఉంటారు కదా. ఆఫ్ ద కెమెరా ఉంటాడు సార్. కొంచెం ముందు లైట్లోకి. కెమెరా ముందుకి రాడు, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడు, కానీ కెమెరా వెనక వండర్స్ చూపిస్తాడు. అండ్ దాని తర్వాత బ్రహ్మకడలి సార్. అసలు మిమ్మల్ని సార్ ఈసారి ఇచ్చిన సెట్స్ కానీ సార్ ఇది నా బడ్జెట్లో వర్కౌట్ అయిందా సార్ అని నేను ఆశ్చర్యపోయేవాడిని. అంత మంచి విజువల్స్ ఇస్తారు బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్ డైరెక్టర్ గారు. సార్ని ఫస్ట్ కలవకముందు మాకు ప్రదీప్ చెప్పాడు, ఏం బ్రహ్మకడలి గారు మన సినిమాకు పనిచేస్తారా, ఏ సినిమాలు పనిచేస్తారో తెలుసా ప్రదీప్ అని అడిగాను. ఎక్కడ గబ్బర్ సింగ్ అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసిన సార్ మాతో పనిచేశారు చాలా ఫ్రెండ్లీగా. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంకా దాని తర్వాత మా వాసు గారు ఉన్నారండి. వాసు గారు వచ్చి రదాన్ గారి గురించి చెప్పారు. థ్యాంక్ యూ వాసు గారు, రదాన్ గారిని ఇచ్చినందుకు. ఎక్కడున్నారో వాసు గారు ఎక్కడున్నారు ఒకసారి స్టేజ్ పైకి రావాలండి. అందరు మీ పేరు చెప్తున్నారు. వాసు గారు రదాన్ గారి పేరు చెప్తే నేను అనలేదు, మీరు అనండి. వాసంకుల్ గారు రావాలి, వెళ్ళిపోయినట్టున్నారు, లేకపోతే తింటున్నట్టున్నారు. సో వాసు గారు రతన్ గారి పేరు చెప్పారండి. రతన్ గారి పేరు చెప్తే రతన్ గారు మరి మీడియాలో వేరే వేరే వింటున్నాం అనేసి ఏదేదో మాట్లాడారు. కానీ ఒక్కసారి రతన్ గారిని కలిసిన తర్వాత అసలు ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కానీ మాకు చిన్న ప్రాబ్లం కూడా క్రియేట్ చేయలేదండి. మేము స్లో అయిపోయాం కానీ ఆయన మాత్రం టైంకి నాకు అవుట్పుట్ ఇచ్చారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మేము ఫుటేజ్ లేట్కి ఇచ్చాము కానీ ఆయన ఆడియో ఎప్పుడూ లేట్ చేయలేదు, మాకు అంత స్పీడ్గా ఇచ్చారు. థ్యాంక్ యూ రతన్ సార్. ఇంకా మా